కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ సంచలనం. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో సినిమాల్లోకి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆయనే గర్వపడే స్థాయిలో నిలిచారు పవర్ స్టార్. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసి స్వయంగా తాను పోటీ చేసిన 2 చోట్ల పరాజయం పాలవ్వడమే కాకుండా తన పార్టీ నుండి విజయం సాధించిన ఒక్క శాసనసభ్యుడు కూడా పార్టీ మార్చేసిన పరిస్థితుల్లో ఎక్కడ వెనకడుగు వేయని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రత్యేకించి వ్యక్తిగత జీవిత విషయంలో ప్రత్యర్థి పార్టీల వారు పదే పదే గుచ్చి విమర్శలు చేస్తూ 3 పెళ్లిళ్లు చేసుకున్న వారిని అరిచి గీపెట్టి గగ్గోలు పెట్టినా కూడా ప్రజలు అవేమీ పట్టించుకోకుండా రాజకీయాలకి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదని విచక్షణతో ఓట్లు వేసి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలను కూడా పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి పోటీ చేసిన అన్ని స్థానాలలో 100% విజయం సాధించి దేశంలోనే రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి విషయం కూడా అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందులోనూ అన్నిటికంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం పవన్ కళ్యాణ్ గారి 4 పిల్లల గురించి. అయితే ఎక్కువ మందికి పవన్ కళ్యాణ్ గారి పిల్లలలో కేవలం అకీరానందన్ గురించి మాత్రమే కాస్తో కోస్తో తెలుసు, అంతే తప్ప మిగతా ఎవరి గురించి దాదాపుగా తెలియదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 4 పిల్లల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి అందరి కోసమే ఈ వీడియో. పవన్ కళ్యాణ్ గారి తొలి వివాహం 1997 మే నెలలో వైజాగ్ కి చెందిన నందిని గారితో జరిగింది. తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అప్పటికే రిలీజ్ అవ్వగా రెండో సినిమా గోకులంలో సీత షూటింగ్ సమయంలోనే నందిని గారితో పవన్ కళ్యాణ్ గారి వివాహం కూడా జరిగింది. అప్పటికి పవన్ కళ్యాణ్ గారి వయసు 28 సంవత్సరాలు కాగా నందిని గారి వయసు 19 సంవత్సరాలు మాత్రమే. అయితే వారిద్దరికీ వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ ఎక్కువ కాలం పాటు కలిసి ఉండలేకపోయారు. వారిద్దరికీ సంతానం కూడా లేదు. 2008 ఆగస్టులో నందిని గారితో పవన్ కళ్యాణ్ గారికి విడాకులు మంజూరయ్యాయి. నందిని గారికి 5 కోట్ల రూపాయలు భరణంగా చెల్లించి చట్ట ప్రకారం ఆమెతో విడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అయితే నందిని గారితో విడిపోవడానికి ముందే 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బద్రీ సినిమాలో తనతో కలిసి నటించిన రేణు దేశాయ్ గారితో ప్రేమలో పడి ఆమెతో సహజీవనం చేశారు పవన్ కళ్యాణ్. 2004 ఏప్రిల్ 8న వారి దంపతులకి అకీరానందన్ జన్మించాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గారిని పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం అప్పటికింకా నందిని గారితో విడాకులు మంజూరు కాకపోవడమే. ఆ తర్వాత నందిని గారితో విడిపోయాక 2009 జనవరి 28న దాదాపు 8 ఏళ్ల పాటు ఎంతగానో ప్రేమించి సహజీవనం చేసిన రేణు దేశాయ్ గారిని పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారి వయసు 40 సంవత్సరాలు. వారి జంటకి అందరిలో ఎంతో మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. రేణు గారిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా వదిన గారు అని పిలిచేవారు. రేణు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ప్రేమించేవారు. ఎంతగా అంటే ఆమె తన కెరియర్ లో హీరోయిన్ గా నటించిన 2 సినిమాలు బద్రీ, జానీ కూడా ఆయనతో మాత్రమే నటించారు. రేణు దేశాయ్ గారితో వివాహం తర్వాత 2010 మార్చి 23న పవన్ కళ్యాణ్ దంపతులకి ఆద్య పుట్టింది. అయితే 2012లో పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు విడిపోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. రేణు దేశాయ్తో విడిపోయిన కొన్ని రోజులకి తీన్ మార్ సినిమాలో తనతో పాటు ఒక సాంగ్ లో కలిసి నటించిన అన్నా లెజ్నోవా గారిని 2013 సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అప్పటికి ఆయన వయసు 45 సంవత్సరాలు. అయితే వారి వివాహానికి ముందే పవన్ కళ్యాణ్ దంపతులకు 2013 మార్చి 25న ఒక కుమార్తె జన్మించింది. తమ కుమార్తెకి పోలేనా అంజనా పవనోవా అనే నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ దంపతులు. అంజనా అనేది పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు అని అందరికీ తెలిసిందే. 2017 అక్టోబర్ 10న ఒక కుమారుడు కూడా జన్మించాడు. తమ కుమారుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ దంపతులు. మెగాస్టార్ చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అనే పేరులో శంకర్ అనే పేరును తమ కుమారుడికి పెట్టుకుని అన్నయ్య మీద తనకున్న ప్రేమను గౌరవాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2024 ఎన్నికల సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు అకీరానందన్ ఆద్యల్ని కూడా తమ పిల్లలుగా పేర్కొని వారి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా ప్రకటించారు. అకీరానందన్ పేరు మీద ఉన్న డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న మొత్తాన్ని 89,38,000 రూపాయలుగా, ఆద్య పేరు మీద ఉన్న మొత్తాన్ని 87,77,000 రూపాయలుగా పేర్కొన్నారు.
అలాగే తన రెండవ కుమార్తె పోలినా అంజనా పవనోవా మీద 85,92,000 రూపాయలు, తన రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పేరు మీద 86,25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్లతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన రెండవ కుమార్తె పోలినా పేరు మీద 11 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తి, రెండవ కుమారుడి పేరు మీద 11 కోట్ల విలువ చేసే స్థిరాస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. రేణుదేశాయ్ గారితో చిట్ట ప్రకారం భర్తగా విడిపోయినప్పటికీ అకీరా ఆత్యల తండ్రిగా ఎంతో ప్రేమగా ఉంటారట పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేకించి అందరూ పవన్ కళ్యాణ్ గురించి భయపడుతూ ఉంటే ఆత్యను చూసి పవన్ కళ్యాణ్ గారే భయపడుతూ ఉంటారట. ప్రేమగా తన తండ్రిని డిమాండ్ చేసి అనుకున్నది సాధించడంతో పాటు ఎప్పుడైనా తనని చూడాలి అనిపిస్తే వెంటనే పూణే రావాలని ఆదేశిస్తుందట ఆద్య. అలాగే అకీరాకి కూడా మార్గదర్శకుడుగా ఎన్నో మంచి విషయాలని చెప్తూ ఉండడంతో పాటు ఎంతో ప్రేమగా ఉంటారట పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రితో పాటు ఆయన స్థాపించిన జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంలో తన తండ్రిలాగే పిడికిలు బిగిస్తూ అకీరా అభిమానులకి అభివాదం చేయడం, ఆ తర్వాత తన తండ్రితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలవడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా తన తండ్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఆద్య అకీరా చేసిన సందడిని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ మెగా హీరోలనే కాకుండా టాలీవుడ్ లో అందరి హీరోల కంటే పొడవైపోయిన అకీరా సినిమాల్లోకి రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. 2022లో అకీరా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా రేణుదేశాయ్తో విడిపోయినప్పటికీ కూడా తన కుమారుడి కోసం గ్రాడ్యుయేషన్ డే వేడుకలకి రేణుదేశాయ్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం పిల్లలతో ఆయనకున్న ప్రేమ అనుబంధాన్ని సూచిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలు ఎన్నోసార్లు అన్నా లెజ్నోవా గారితో కూడా పవన్ కళ్యాణ్ విడిపోబోతున్నారని విపరీతంగా ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత వారిద్దరూ పలుసార్లు కలిసి కనిపించడంతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంలో మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో లెజ్నోవా గారు ఎంతో ప్రేమగా ఉద్వేగంతో ఉప్పొంగిపోవడం చూసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వారిద్దరూ ఎప్పుడూ హాయిగా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అండ్ పిల్లల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.